హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూ అన్నమాట. సో ఇక్కడ లాస్ట్ వీడియోస్ వచ్చేసి మన హల్దీ వీడియోస్, అలాగే పెళ్లి కూతురు చేయడం, ఇవన్నీ వీడియోస్ పెట్టాను కదా. సో ఇదైతే పెళ్లి రోజు అనమాట. ఎర్లీ మార్నింగ్ 6:37కి. సో అందరం కూడా ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాము. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, గౌరీ పూజ దగ్గరికి మనం అవరెల్లి కుండలు అయితే తీసుకొని వస్తాం కదా. సో ఆ కుండలు తీసుకురావడానికి మా పెద్దక్క వాళ్ళ కూతురు అండ్ అల్లుడు ఇద్దరు కూడా ఆడపిల్లకి వడి బియ్యం పోసిన తర్వాత వాళ్ళు వెళ్ళి ఏవైతే గౌరీ పూజ దగ్గర పెడతామో ఆ అవరెల్లి కుండలు తీసుకొని వస్తారనమాట. సో ఇక్కడైతే వడి బియ్యం అయితే పోస్తున్నాము. 5 ముత్తైదులు కలిసి వడి బియ్యం అనేది పోస్తున్నాం అనమాట. సో ఇక్కడ వడి బియ్యం పోస్తూ ఉంటాం, చూస్తుండండి. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎవరు కూడా మిస్ చేయకండి. అలాగే లాస్ట్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి లాస్ట్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను వడి బియ్యం అయితే పోసేసాను. ఇక్కడ ఒకరు అలా పోస్తూ వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట. సో తర్వాత అందరం కూడా కలిసి అవరెల్లి కుండలు తీసుకురావడానికి అయితే వెళ్తాము. సో ఇక్కడ నుంచి మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే బియ్యం పోయడం అయిపోయిందనమాట. సో నెక్స్ట్ మేము ఏదైతే గౌరీ పూజ కోసం అవరెల్లి కుండలు తేవడానికి వెళ్తున్నామో సో అక్కడికైతే అందరం కూడా బయలుదేరామన్నమాట. సో ఇక్కడ మంగళహారతులు నేనే పట్టుకున్నాను. సో నేను, అలాగే మా అల్లుడు, మా పెద్ద బిడ్డ, అలాగే మా అత్తమ్మ, మా అక్క వాళ్ళు, మా పెద్దక్క, రెండో అక్క, అందరం కూడా ఇంకెవరెవరం ఉన్నామో అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ వెళ్ళి అవరెల్లి కుండలు అయితే తీసుకొని వస్తాము. సో ఇక్కడ మీకు మ్యూజిక్ యాడ్ చేస్తాను, చూసేసేయండి. సో ఫైనల్గా మేమైతే అక్కడికి వచ్చేసాము తీసుకెళ్ళడానికి. సో ఇక్కడ అనమాట. సో ఇవే అనమాట మా అవరెల్లి కుండలు. పెళ్ళికి గౌరీ పూజలో పెడతారు. పంతులు వచ్చి గౌరీ పూజ చేసి అమ్మాయితోని గౌరీ పూజ చేపించేసి అమ్మాయిని మండపంకి అయితే తీసుకెళ్తామన్నమాట. సో ఇక్కడ అవరెల్లి కుండలు వాళ్ళిద్దరికి కొంగుముడి వేసి వాళ్ళిద్దరికి ఎత్తుతారనమాట. సో ఇక్కడ అవి తీసుకొని అయితే బయలుదేరుతున్నాము.
ఫైనల్గా అయితే మేము అవరెల్లి కుండలు తీసుకొని అయితే ఇంటి దగ్గరికి వచ్చేసాము. బ్యాండ్ వాళ్ళు అస్సలు వదలట్లేదు కట్నం పెట్టాలి అని. సో ఇక్కడ అల్లుడు అయితే వాళ్ళకి కట్నం ఇచ్చేసి మేము పైకి వెళ్ళి అవి గౌరీ పూజ దగ్గర దేవుడి దగ్గర పెట్టి మళ్ళీ పుస్త మెట్టలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం. బాసింగాలు పుస్తే మెట్టలు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాము. సో ఫార్మాలిటీసే కదా, వెనకట ఎలా చేశారో పెద్దలు అదే విధంగా మనం ఒక పెళ్ళి అనేది చేస్తే అదే సాంప్రదాయం మన ఇంటిల్లో నడుస్తూ ఉంటుంది కాబట్టి సో ఇక్కడ వెళ్ళి తీసుకొని రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం అనమాట. సో ఫైనల్గా అయితే అమ్మాయి ఇక్కడ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, నేను గౌరీ పూజ దగ్గర అయితే ఏమీ షూట్ చేయలేదు, కొంచెం బిజీగా ఉండి అక్కడ పనులు ఉండడం వల్ల అక్కడైతే ఎక్కడ షూట్ చేయడానికి అయితే కాలేదు. పూజ అయ్యేటప్పుడు అదొక్క క్లిప్ అయితే మిస్ అయిపోయింది నా వీడియోస్లో. సో ఇక్కడైతే అమ్మాయిని గౌరీ పూజ అయిపోయిన తర్వాత సాగదొలుతున్నాం అనమాట. అండ్ మండపానికి తీసుకెళ్తున్నాం. సాగదొలడం అంటే సో మండపానికి అయితే అమ్మాయిని తీసుకెళ్తున్నాం ఇక్కడ. సో చూసేసేయండి. ఫస్ట్ కారుకి అయితే బొట్టు పెట్టి కొబ్బరికాయ కొట్టేసి అమ్మాయిని కారులో కూర్చో. సో ఫైనల్గా అయితే అమ్మాయిని ఇక్కడ పంపించేసామన్నమాట మండపానికి పంపించాక మేము కూడా ఇంకా రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వెళ్ళాలి అనుకున్నాము. సో అందరం కూడా రెడీ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాం. మళ్ళీ పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయ్యామన్నమాట. సో అందరం ఇక్కడ బయలుదేరాము. నేను మా రెండో అక్క, ఫస్ట్ అక్క వాళ్ళ కూతురిది పెళ్ళి అనమాట. సో అక్కనైతే చూశారు కదా. సో ఈ అక్క సెకండ్ అక్క నాతోని కార్లో వచ్చింది. ఇంకా థర్డ్ అక్క అయితే మీకు చాలా వీడియోస్లో నేను చూపించాను. సో తను థర్డ్ అక్క, నేను లాస్ట్ అనమాట. మేము 4 మెంబర్స్ సిస్టర్స్. సో ఇక్కడ ఫైనల్గా అయితే ఫంక్షన్ హాల్కి వచ్చేసాము. అండ్ ఫంక్షన్ హాల్కి వచ్చిన తర్వాత ఎదుర్కోళ్ళు అంటారు కదా, మనము ఆడపిల్లల వాళ్ళం అబ్బాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని తీసుకురావడం అనమాట. సో ఊర్లలో అయితే ఒక ఇంట్లో కానీ ఒక ప్లేస్లో కానీ అలా జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడైతే ఫంక్షన్ హాల్లోనే కాబట్టి అక్కడక్కడే చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, లాస్ట్లో అయితే కొన్ని పిక్స్ యాడ్ చేశాను, చూసేసేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.